నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 2వ అధ్యాయము భక్తిదేవి యొక్క దుఃఖమును తొలగించుటకు నారద మహర్షి ప్రయత్నించుట. 16వ శ్లోకము. ఏషాం చిత్తే వసేద్భక్తి సర్వదా ప్రేమరూపిణీ నతే పశ్యంతి కీనాసం స్వప్నేప్యమలమూర్తయః. ఎల్లప్పుడూ ప్రేమరూపమైన భక్తితో ఓ తప్రోతములగు వారి హృదయములు పవిత్రములు నిర్మలముగా మారును. ఆ విధముగా శుద్ధాంతఃకరణము కలిగిన వారు కలలో కూడా యమధర్మరాజును దర్శింపరు. 17వ శ్లోకము. న ప్రేతో న పిశాచో వా రాక్షసో వాసురోపి వా భక్తియుక్తమనస్కానాం స్పర్శనేన ప్రబుర్భవేత్. భక్తి ప్రవాహముతో ఉరకలు వేయనట్టి చిత్తము కలిగిన వారిని ప్రేతములు గాని భూతములు గాని రాక్షసులు గాని దైత్యులు గాని స్వప్నమునందైనను స్పృశింపజాలరు. 18వ శ్లోకము. నతోపి భిర్న వేదైశ్చ న జ్ఞానేనాపి కర్మణా హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికాః. భగవంతుడు తపస్సు, వేదాధ్యయనము, జ్ఞానము, కర్మలు మొదలగు ఏ సాధనముల చేతను వశుడు కాడు. కానీ కేవలము భక్తి చేతనే అతను వశము కాగలడు. ఇందుకు గోపికలే ప్రమాణము. ధన్యవాదములు.